స్ట్రాంగ్ విండ్ వార్నింగ్. సముద్రం మీదకి పంపించాను అనమాట. బంప్ వచ్చి మనం కింద పడ్డా కూడా రిపేర్కి తీసుకొని వచ్చాం. ఒకటి తీసుకొని పోయాం, ఇంకోటి మర్చిపోయి వెళ్ళాం. గోప్రో అనేది షట్ డౌన్ అయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేయాలి, కానీ కొంచెం ఫుటేజ్ మిస్ అవ్వడం వల్ల నేనైతే ఇది చేయలేకపోయాను అనమాట. అంటే రికార్డ్ అయింది కానీ సమ్ వాయిస్ ఓవర్ మాత్రం మిస్ అయింది అనమాట. అందుకని చెప్పి ఫుటేజ్ అనేది నేను అప్లోడ్ అయితే చేయలేదు. అండ్ మీరు లాస్ట్ 2 వ్లాగ్స్ బ్యాక్ అయితే నేను ఒక డ్రోన్ ఫుటేజ్ అయితే పెట్టాను కదా, అంటే మనం జొన్నవాడకి అయితే వెళ్ళాం కదా. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, యాక్చువల్గా దానికి నేను ఫుటేజ్ అనేది చాలా హెవీగా తీయాలని చూసా. అదేమైంది, మనం డ్రోన్ అనేది గుడి దగ్గర అయితే ఫ్లై చేసాం. తీరా ఫ్లై చేసిన తర్వాత ఓకే సడన్లీ వచ్చేస్తాం. సిగ్నల్ కొడితే కొంచెం వచ్చే వాళ్ళకి కూడా అది ఎట్లా వెళ్తున్నా అనేది కొంచెం ఏమన్నా అర్థమవుతుంది కదా. ఓకే, బ్యాక్ టు అవర్ వీడియో. యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏంటంటే, జొన్నవాడ వ్లాగ్ తీశాను కదా, దాంట్లో అయితే డ్రోన్ ఫుటేజ్ అయితే నేను తీసింది కొంచెం కాదనమాట, ఇంకా చాలా అయితే తీశాను. ఆ రోజు జరిగింది ఏంటంటే, మనం డ్రోన్ ఫుటేజ్ అయితే తీద్దామని చెప్పి డ్రోన్ అనేది ఫ్లై చేసాం. డ్రోన్ అనేది ఫ్లై చేసినప్పుడు ఏమైందంటే, మనం ఫ్లై చేసే ముందు దాని ఎయిర్ స్పీడ్ అనేది, అంటే మనం మామూలుగా ఎప్పుడైనా డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఎయిర్ స్పీడ్ ఎంత ఉంది అని నేను గబక్కని చూడాలా, జస్ట్ పాస్ బై ఇట్లా ఫ్లై బై లాగా వెళ్ళిపోయారు. అరే యార్, కొంచెం ఒక్క రౌండ్ చూడకపోతే కొంచెం ఫాస్ట్గా మనం వెళ్ళినా ఇంకంతే సంగతులు, గుద్దేసినట్టే. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా మనం ఎప్పుడైనా డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఫ్లై చేసే ముందు అంటే డ్రోను స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసేటప్పుడు మనం పైన ఎంత మీటర్ పర్ సెకండ్ అనేది ఎయిర్ అనేది వస్తుందనేది చెక్ చేసుకుంటాం అనమాట. నేను అట్లా చెక్ చేశా. ఫస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్ ఎంత ఉంది, 9 అయితే చూపిస్తుంది. అంటే 9 కిలోమీటర్లు అని కాదు, 9 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. మనది డ్రోన్ అనేది మ్యాక్సిమం 15 మీటర్ పర్ సెకండ్, అంటే నియర్లీ 40+ వరకు స్టెబిలైజ్ అవ్వద్ది, ఏం ఇబ్బందే లే మనకి. కానీ గబక్కం జరిగింది ఏంటంటే, మనం ఎప్పుడైతే డ్రోను పైకి లిఫ్ట్ చేసామో ఒక 10 మీటర్స్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా 15కి వెళ్ళిపోయింది. ఓకే, ఇటు స్టెబిలైజింగ్ వెరీ వెల్ అనుకున్నాను. ఓకే, డ్రోన్ ఫ్లై అవుతుంది, మంచిగా ఉంది, అంతా బాగుంది, సబ్ కుచ్ ఠీకే అని అనుకుంటానే ఉన్నాను. ఎగ్జాక్ట్ 40 మీటర్స్ హైట్ వెళ్ళి డ్రోన్ అనేది అట్లా మూమెంట్ ముందుకు అట్లా వెళ్తూ ఉంది. సడన్గా ఏమైంది తెలుసా, లిటరలీ 18 మీటర్ పర్ సెకండ్కి అయితే ఎయిర్ వెళ్ళిపోయింది. అంత ఫోర్స్ అయితే కొడుతుంది అనమాట. నేను అది గమనిస్తూనే ఉన్నా, ఫార్వర్డ్ చేద్దాం, లేదు బుమ్రాంగ్ షాట్ ఒకటి ట్రై చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నా. సడన్గా అయితే 19 ఎప్పుడైతే మీటర్ పర్ సెకండ్, అంటే నియర్లీ 63 కిలోమీటర్ స్పీడ్ అయితే ఎయిర్ కొడుతుంది, విండ్ స్పీడ్. సడన్గా అయితే ఒక వార్నింగ్ మెసేజ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ మీకైతే పెడుతున్నాను చూడండి స్క్రీన్ షాట్. అట్లా అయితే వచ్చిందనమాట. 18 మీటర్ పర్ సెకండ్, అంటే నియర్లీ 60+ కిలోమీటర్ స్పీడ్ అయితే విండ్ అనేది, స్ట్రాంగ్ విండ్ అయితే కొడుతుందనమాట. అంటే యాక్చువల్గా అయితే 3 డేస్ బ్యాక్ అయితే, అంటే ఆ వీడియో పోస్ట్ చేసేటప్పుడు చెన్నై అటు సైడ్ మొత్తం కొంచెం తుఫాను వర్షాలు అట్లా హెవీగా పడుతుంది. నెల్లూరులో కూడా పడుతుంది అనమాట. ఇది నెల్లూరు జిల్లానే కాబట్టి కొంచెం ఎక్కువ అయితే పడుతున్నాయి. విండ్ ఓకేలే అనుకున్నాను, నేను ఫ్లై చేద్దామని ట్రై చేశాను. అయితే మాత్రం సడన్గా ఈ మెసేజ్ అయితే వచ్చింది, స్ట్రాంగ్ విండ్ వార్నింగ్. అది సరేలే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అనుకున్నా. అంటే కొన్నిసార్లు ఏంటంటే, నేను ఇప్పుడు మనం కొత్తపట్నం వ్లాగ్ తీసేటప్పుడు అక్కడ డ్రోన్ ఫ్లై చేసినప్పుడు అక్కడ కూడా 15 అట్లా వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ విండ్ వార్నింగ్ అని ఒక్కసారి వచ్చింది ఆడ. ఎందుకంటే నేను సముద్రం మీదకి పంపించాను అనమాట. భలే వెళ్ళాడు కదా, సప్పని ఎట దూరాడు. డోంట్ ఎవర్ ట్రై లైక్ దట్. ఏమవుతుందంటే, ఎప్పుడైనా కానీ మనం అట్లా పోయాం అనుకోండి, ముందుగానే వెహికల్ ఉందనుకో, సడన్గా దాన్ని గుద్దేసే ఛాన్స్ ఉంది.
ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు దయచేసి అట్లా మాత్రం ట్రై చేయబాకండి. అది చాలా డేంజరస్ అనేది. మన ఒక్కరితో కాదు కదా, మనతో పాటు ఇంకా చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. అది మోస్ట్ డేంజరస్. అది టౌన్లో అంత స్పీడ్ పోవాల్సిన అవసరం లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే అప్పుడు స్ట్రాంగ్ విండ్ వార్నింగ్ వచ్చిందనమాట. ఇక్కడ జరిగింది హైలైట్ ఏంటంటే, ఎప్పుడైతే స్ట్రాంగ్ విండ్ వార్నింగ్ వచ్చింది ఇమీడియట్గా దాని మీద ఒక మెసేజ్ పాపప్ అయిందనమాట నాకు. మన హోమ్ పాయింట్ ఎప్పుడైనా డ్రోన్ ఫ్లై చేసినప్పుడు హోమ్ పాయింట్ లొకేషన్ అనేది ఒకటి సెట్ అవుద్ది. అది అనేది అరేంజ్ అయిపోయిందంట. అది అరేంజ్ అయిపోయి మాన్యువల్గా లొకేట్ చేసుకొని డ్రోన్ని ఫ్లై చేయండి, దాన్ని దింపుకోండి అని చెప్పొచ్చింది. నాకు ఒక్క సెకండ్ అయితే చాలా భయం వేసింది. నియర్లీ 40,000 to 60,000 డ్రోన్. అది మనకి ఇక్కడ లోకల్లో కావాలంటే నియర్లీ 60,000+ అయితే కావాలన్నమాట ఆ డ్రోను. నాకైతే భలే భయం పుట్టింది. సడన్గా నేనైతే దాన్ని చాలా జాగ్రత్తగా అప్పటికి కొంచెం ముందుకు పోనిచ్చాను, గ్రాడ్యువల్గా వెనక్కి తీసుకొని వచ్చి డ్రోన్ అయితే నేను ల్యాండ్ చేసేసాను. బట్ చాలా భయపడ్డాను నేను మొదటిసారి డ్రోన్ తప్పుకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో లొకేషన్ అయితే చూపిస్తాను. అండ్ ఇంకోటి స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే, దయచేసి బండి నడిపే వాళ్ళందరూ హెల్మెట్లు అనేది వాడండి. ఎందుకంటే మన ప్రొటెక్షన్ కోసం అది. ఇన్ కేసు చిన్న బంప్ వచ్చి మనం కింద పడ్డా కూడా హెల్మెట్ ఉంటే మనం చాలా వరకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. దయచేసి చాలామంది 90% అయితే, 90 కాదు 50 to 60% అయితే పెడుతున్నారు హెల్మెట్లు, కొంతమంది అయితే పెట్టలేదు. ఏంటంటే మన ప్రొడక్షన్ అది గబక్కన జరగదని జరిగింది అనుకోండి, ఎందుకో చెప్పండి. బెటర్ టు వేరే హెల్మెట్. దర్శన ఎండ దెబ్బకు పడిపోయింది ఇది కూడా. పోయిందా. ప్రజెంట్ అయితే మనం ఉన్న లొకేషన్ వచ్చి బాబుజీ కాంప్లెక్స్కి వచ్చామన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ షాపింగ్ మాల్. అంటే మొత్తం అన్ని షాపులు ఏడా ఉంటాయి. మనకి ఇక్కడ లేనిదంటూ ఏది ఉండదు ఇక్కడ ఒంగోలులో. ఇక్కడైతే మనకి ఏ చిన్న రిపేర్ కావాలన్నా ఇక్కడ జరిగితేనే అన్నట్టు, లేకుంటే ఇంకేడా లేనట్టే దాదాపుగా. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఉదయం ఒకటి రిపేర్కి తీసుకొని వచ్చాం, ఒకటి తీసుకొని పోయాం, ఇంకోటి మర్చిపోయి వెళ్ళాం. గుడ్ మెమరీ. అండ్ ప్రజెంట్ మనం అయితే ఇక్కడికి వెళ్తున్న లొకేషన్ వచ్చి, దీన్ని మీకు అందరికీ దాదాపు తెలిసి ఉంటుంది, ఒంగోలులో ఉండే వాళ్ళందరికీ. దీని దర్గా సెంటర్కి దర్దాపుల్లో ఉన్నాం మనం అయితే. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్. అదే నేను ఇందాక నుంచి అక్కడ వ్లాగ్ చేస్తున్నా, గబక్కన గోప్రో అనేది షట్ డౌన్ అయింది. నాకు అది అయిందని కూడా అర్థం కాలేదు. మిర్రర్లో చూసుకున్న తర్వాత తెలిసింది షట్ డౌన్ అయిందని. అండ్ యాక్చువల్గా ఏమైందంటే 2 days నుంచి వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి కదా, ఆ వర్షాల వల్ల మన వ్లాగ్ ప్లాన్ అనేది కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే డే టైం కూడా అప్పుడప్పుడు తుప్పర పడుతుంది, ఒక్కసారి హెవీ రైన్స్ అయితే పడుతున్నాయి, అంతా బాగానే ఉంది. వర్షాలు పడ్డాయి, తగ్గినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇదంతా తుఫాను వల్ల అనమాట. అది తీరం దాటింది, గాలి వడగాలి స్టార్ట్ అయింది. నిన్న ఈరోజు కొట్టిన వడగాలి ఒంగోలులో మామూలుగా లేదు, విపరీతమైన సెగగాలి. దాంతోపాటు ఎందుకులే ఆ ఎండ కూడా ఈరోజు కళ్ళు తిరిగిపోయేంత ఎండ వస్తుంది, విపరీతంగా ఉంది ఈరోజు అయితే ఎండ. అండ్ మన భుజమండన అయితే నిన్నైతే సర్వీస్కి ఇచ్చాం మన స్కూటీని. బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? 2200. ఎప్పుడు దీనికి పెట్టే నేను ఖర్చు జస్ట్ 800. చూడు అంకుల్ గబక్కన డోర్ తీసేస్తున్నాడు. సమ్టైమ్స్ జాగ్రత్తగా చూసుకొని డోర్ తీయాలి, లేకుంటే మాత్రం డోరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మన విషయానికి వస్తే దీనికి 2200 అయింది సర్వీస్ కాస్ట్. ఎందుకు అయింది అనుకుంటున్నారా? మనకి దీనికి లాక్ సెట్ అనేది చేంజ్ చేసాం. లాక్ సెట్ ఒక 950 కాదు 800 చెప్పాడు. ఫిట్ చేసిన దానికి మొత్తానికి కలిపి ఒక 1100 అయిందంట. దీంట్లో మేజర్ ప్రాబ్లం అయితే వచ్చింది అంటున్నాడు. ఏంటంటే కార్బొరేటర్ ఇష్యూ అయితే వచ్చిందంట. నాకు తెలిసి కార్బొరేటర్ ఇష్యూ అనేది వస్తుందా రాదా అయితే నాకైతే ఐడియా లేదు. కార్బొరేటర్ ఇష్యూ అయింది. మనం ఎంతసేపు సెల్ఫ్ పట్టుకున్న
మనకి జైలర్ సినిమాలో వచ్చిన మ్యూజిక్ కోసం సేమ్ కైండ్ ఆఫ్ సౌండ్ తప్ప బండి స్టార్ట్ అవటం లేదు. మొత్తానికి క్లీన్ చేశాడు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. బిల్లు మాత్రం వాసింది. జనరల్ సర్వీసు జస్ట్ లాక్ సెట్ మార్చిన దానికి 2200 ఈక్వల్ టు నా ఫెజర్ 25 తీసుకుని పోయినా కూడా ఎంతే అవద్ది మినిమం. అండ్ నాకు ఈ లొకేషన్ చూస్తే ఒకటి గుర్తు వస్తుంది. నిన్న లాస్ట్ వీక్ అనుకుంటా, మీకు ఆ వీడియో పెడతా ఒకసారి చూడండి. చూసారా సైలెన్సర్లన్నీ వరుసగా పేర్చి పెట్టున్నారు కదా, అవన్నీ ఒంగోలులో ట్రాఫిక్లో పట్టుకున్న బండ్ల యొక్క సైలెన్సర్లు అనమాట. ఏంటంటే మన ఇండియాలో సైలెన్సర్ అనేది మ్యాక్సిమం 80 డెసిబెల్స్ వరకే దానికి పర్మిషన్ అనమాట. 80 డెసిబెల్స్ సౌండ్ దానికన్నా నాకు తెలిసినంతవరకు 80 డెసిబెల్స్ కానీ దాటింది అనుకోండి, దానికి యూ హ్యావ్ టు టేక్ సమ్ పర్మిషన్స్ ఆల్సో. అండ్ పర్మిషన్స్ అంటే మనం ఆర్టీఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట. నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ అయితే తెలియదు. మీకు ఏమన్నా దాని డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ వీడియో చేయమంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాని గురించి కూడా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్, యాక్చువల్ లొకేషను చూపిస్తామనండి ఒక్క సెకండ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది లొకేషను. వెయిట్ ఇక్కడి నుంచి దాదాపు సిగ్నల్స్ దాకా అక్కడ కనిపిస్తుంది కదా అవతల సిగ్నల్స్, అక్కడ దాకా మొత్తం ఏ సైలెన్సర్లు పెట్టారు. లాస్ట్లో మీకు కనబడి ఉంటుంది ఏది రోడ్ రోలర్. కొంచెం బాధే, కానీ స్టాక్ ఎగ్జాస్ట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది మన ఇండియాలో. అది మార్చడానికి కుదరదు 90%. యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ యాజ్ ఎర్లీ ఐ టోల్డ్ యూ. అండ్ మనకి బండ్లు చాలా రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు లేటెస్ట్గా అయితే చెప్పడం మర్చిపోయా, ట్రయంఫ్ ఇంకో బండి రిలీజ్ అవ్వబోతుంది. నాకు తెలిసి ఇంకో 6 monthsలో దాన్ని మళ్ళీ లాంచ్ అయితే చేస్తారనుకున్నా. ట్రయంఫ్ ఏదో సంథింగ్ ఒక బండి అయితే ఈరోజు 400cc బండి కూడా ఇంకోటి రిలీజ్ అవుతుంది మోడల్. ఈ లెక్కను చూసుకుంటే స్పీడ్ 400, T4 అంటే T400 అంటే దానికి దీనికి వేరియేషన్ ఏంది, జస్ట్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫెక్ట్ తీసేసారు, ట్రాక్షన్ కంట్రోల్ తీసేసారు, అండ్ ఇంకా ఫ్యూ చేంజెస్ అనమాట. అంటే యాడ్ చేయడం కాదు, రిమూవ్ చేయడం చేసేసి ఆ బండ్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. రాంగ్ రూట్. ఓకే, జస్ట్ మిస్ నిజంగా నేను గబక్కని చూసాను అంతే, కానీ బ్రో కూడా గబక్కని బ్రేక్ కొట్టాడు. సేఫ్ సైడ్ బోత్ సైడ్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా హైప్ బటన్ అనేది వచ్చిందంట. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ హైప్ ద వీడియో ఆల్సో. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.